ఏంటి ఇప్పుడు ఈ దుప్పట్లో కూడా నీకు వాటా కావాలా? లేకపోతే ఈ దుప్పటి నాది అని దీని మీద పేరు రాసుకున్నావా? అది కాదు రాహుల్ బాబు, మనిద్దరం కప్పుకోవడానికి ఒక్క దుప్పటే ఉంది. అందువల్ల ఇద్దరం దీన్ని పంచుకోవాలి కదా. చూడు, నీతో ఈ గది పంచుకోవడమే ఎక్కువ అనుకున్నాను. అలాంటిది నీతో కలిసి ఈ మంచం పంచుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా దుప్పటి పంచుకోవాలా? అసలు నీ పక్కన పడుకుంటే నాకు నిద్ర వచ్చేలా లేదు. నేనొస్తాను రాహుల్ బాబు. నువ్వెక్కడికి? అదేంటి రాహుల్ బాబు, ప్రతిసారి మీకు ప్రత్యేకంగా చెప్పాలా? నా భర్త అడుగుజాడల్లోనే నేను నడవాలి అనుకుంటున్నాను. పదండి పదండి. చూడు, ఈ 7 రోజులకి నన్ను భర్తగా ఊహించుకో. అంతేకాని ఎక్కడ పడితే అక్కడికి నా అడుగుజాడల్లో నువ్వు నడవాల్సిన అవసరం లేదు. అలా అనకండి రాహుల్ బాబు, మీరెక్కడుంటే అక్కడే నా జీవితం. మీరు ఎటు వెళ్తే అదే నా మార్గం. నేను పరిపూర్ణమైన భార్యగా నడుచుకోవాలనుకుంటున్నాను. నాకు అడ్డు రాకండి. చూడు, నువ్వెన్ని నాటకాలాడినా ఆ నాటకాలకి నేను కరిగిపోను. నువ్వెన్ని సూక్తులు చెప్పినా ఆ సూక్తులకి నేను మారిపోను. కరిగిపోవడానికి మారిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు రాహుల్ బాబు. ఏదో ఒక చిన్న సందర్భమైనా సరిపోతుంది. ఆ సందర్భం ఖచ్చితంగా వస్తుంది. అదే మీలో మార్పు తీసుకొస్తుంది. నువ్వు మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోకు. ఈ 7 రోజుల తరువాత నువ్వనుకున్నది నెరవేరకపోతే నువ్వే బాధపడాల్సి వస్తుంది. అంతే. ఆశగా బ్రతకడం, ఆశగా ఎదురు చూడ్డం ఒక మనిషి లక్షణం రాహుల్ బాబు. మీలో ఆ మార్పు వస్తుందని నేను ఆశగా ఎదురు చూస్తున్నాను. నా ఆశ ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకంతో నేనున్నాను. మీరు ఎక్కడో అనామకంగా పడుకుంటే నేను మాత్రం ఏసీ రూంలో ఎలా పడుకోగలను? పదండి, మీతో పాటే నేను కూడా. నా భర్త అడుగుజాడల్లోనే నేను నడవాలి అనుకుంటున్నాను. పదండి పదండి. ఈ అభిని ఎలా వదిలించుకోవాలో నాకస్సలు అర్థం కావట్లేదు. భగవంతుడా, ఈ 7 రోజులు త్వరగా కరిగిపోయేలా నువ్వే చూడు తండ్రి. నాకు ఈ అభి పీడ విరగడైపోతుంది. రాహుల్ బాబిటే వచ్చారు కదా.